హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఓడి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నది ఒకటి చైతన్యపూర్లోని ఒకటి బ్రాండ్ న్యూ ఫ్లాట్. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అండి. మనకి నార్త్ ఫేసింగ్ మెయిన్ డోరు, నార్త్ ఈస్ట్లో ఎంట్రన్స్ ఉంటుంది. ఈశాన్య మూలకి మెయిన్ డోరు, ప్యూర్ టేక్వుడ్ డోరు. మనకి చూసేది అంతా వైడ్ బాల్కనీ, 7.6 feet వైడ్ బాల్కనీ ఉంటుంది. మనకి ఇది ప్లెయిన్ ఫ్లాట్ అండి. నేను దీనికంటే ప్రీవియస్ వీడియోలో నేను చూపించినట్లు వుడ్ వర్క్ కాకుండా ఇది ప్లెయిన్ ఫ్లాట్ అని చెప్పాను కదా. ఇది సిట్అవుట్ రూము, సపరేట్ వాల్ ఉంటుంది. దానికేమో సిట్అవుట్ అండ్ లివింగ్ ఏరియా కామన్గా ఈ వాల్ తీసి మొత్తం కలిపి చేయించడం జరిగింది. ఒకటే లివింగ్ ఏరియా లాగా. మనకి ఈ సిట్అవుట్ సైజ్ వచ్చేసి 10.3 by 8.1.5 సైజ్తో ఉంటుంది సిట్అవుట్. ఇదంతా లివింగ్ ఏరియా 12.7.5 by 19.7.5 ఉంటుంది. స్పేషియస్గా ఉంటుంది మనకి లివింగ్ ఏరియా. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో 100% వెంటిలేషన్ వాస్తుతో ఉన్న ఫ్లాటు. ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్ మాత్రం మనకు అవైలబుల్ ఉన్నాయి. ఎంత కిచెన్ టైల్స్ కూడా చూడండి, మనకి టాప్ పై వరకు మ్యాక్సిమం వేయించడం జరిగింది. 7.5 8 feet వరకు. కిచెన్ సైజ్ వచ్చేసి 8.3 by 7.1.5 ఉంటుంది. టోటల్ సెరా శానిటరీ యూజ్ చేయడం జరిగింది. గ్రానైట్ ఫినిషింగ్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. వెంటిలేషన్కి కానీ టోటల్ వెంటిలేషన్కి అన్ని స్పేస్ ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా ఇది 3.5 by 10.5 సైజ్తో ఉంటుంది. చూడండి, మనకి సన్ లైట్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇదంతా స్టోరేజ్ స్పేస్. మీకు ఆప్షన్ ఒకటి వుడ్ వర్క్ మీరే చేయించుకునేటందుకు కూడా ఆప్షన్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో మాత్రం వుడ్ వర్క్తో ఉన్న ఫ్లాట్. దీనికంటే ప్రీవియస్ వీడియోలో మనకి ఇది పక్కన లాబీ, మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి టోటల్ 13 by 11 సైజ్తో విత్ అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 4 by 7 సైజ్ వాష్రూము. ఇది గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న 2 windows ఉంటాయి మనకి మాస్టర్ బెడ్రూమ్కి. పర్ఫెక్ట్ వెంటిలేషన్ వాస్తుతో ఉన్న ఫ్లాటు. మనకి సైజ్ ఇది 4 by 7 సెరా శానిటరీ. ప్రైమ్ లొకేషన్ అండి. మనకి మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. దీనికి 62.5 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. మనకి టోటల్ 4 ఫ్లోర్లు 4 ఫ్లాట్లు అండి. మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ మాత్రం వుడ్ వర్క్తో ఉంటుంది. ఫస్ట్ అండ్ థర్డ్ మనకి ఆప్షన్ ఉంది. మనము మన ఇష్టం వచ్చినట్లు చేయించుకోవచ్చు వుడ్ వర్క్. మనం ఇక్కడ నుంచి ఇది లివింగ్ ఏరియా నుంచి మనము ముందుకు వస్తే 2 bedrooms ఉంటాయి. స్ట్రైట్గా సీరియల్గా ఉంటాయండి మన బెడ్రూమ్స్, ఒకదాని తర్వాత ఒకటి ఒక రోలో ఉంటాయి మనకి. ఇది కామన్ వాష్రూమ్. డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ కానీ డోర్స్ కానీ వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. మనకి ఇది ఒకటి ఇండియన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్కి కూడా గ్రానైట్ ఫినిషింగ్, టైల్స్ కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్ ఉంటాయి. పర్ఫెక్ట్ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అనొచ్చండి. మనకి ఎలాంటి డౌట్ లేదు. ఈ కామన్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4 by 8 సైజ్తో ఉంటుంది. మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. థర్డ్ బెడ్రూమ్ ఇది 10 by 9 సైజ్తో ఉంటుంది. ఈ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 9.9 by 4.4.5 సైజ్తో ఉన్న వాష్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంటుంది. 3 by 9 సైజ్తో ఉన్న బాల్కనీ ఉంటుంది మనకి. పర్ఫెక్ట్ వెంటిలేషన్ వాస్తుతో ఉన్న ఫ్లాటు. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తాయి. లేదంటే మీరు వీడియోస్ మిస్ అయ్యే అవకాశం ఉందండి. ఈ సరౌండింగ్స్లో చాలా వరకు ఫ్లాట్స్ మనకి ఫ్లోర్ వైజ్ కానీ రీసేల్ కానీ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఈ కామన్ వాష్రూమ్, ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. దీని సైజ్ వచ్చేసి 13 by 9.7.5 ఉంటుంది. టోటల్ మనకి ఫ్లాట్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఫ్లాట్. డోంట్ మిస్ దిస్ ఫ్లాట్. ఫ్లోర్కి ఒకటి కావాలి, ఇండిపెండెంట్గా ఫ్లోర్ వైజ్ కావాలి అనుకున్న వాళ్ళకి విత్ అన్ని ఫెసిలిటీస్తో పవర్ బ్యాకప్తో ఉన్న ఫ్లాట్ అండి. 4 floors 4 flats, కార్ పార్కింగ్, జనరేటరు, లిఫ్ట్, పవర్ బ్యాకప్కి చాలా బ్యూటిఫుల్ ఫ్లాట్ అండి. మిస్ కాకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హెచ్ఓడి ప్రాపర్టీస్. మీ ఎర్రారెడ్డి.